Flashback. అండ్ విజయ్ వేజ్ పర్ఫార్మెన్స్ సూపర్ అండి. అండ్ ఇంకా విజయ్ టైం స్టార్ట్ అయింది, ఎవ్వరు టచ్ చేయలేరు. 2000 years later. ఎలా ఉంది బ్రో మూవీ? బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకు ఏం లేదు సినిమాలో, అసలు ఏంది ఏం రాసాడో నాకు అర్థమైతే. సూపర్ స్టార్ టు ఫ్యామిలీ స్టార్. ఇంకోటి, వీడియో మొదలుపెట్టే ముందు ఐ నో కొండన్న హెటర్, ఐ డూ అడ్మైర్ హిస్ వర్క్. ఈ సోదంతా మాకెందుకంటే మీకు ప్రాపర్గా కన్వే అవ్వాలని బాస్. లాస్ట్ వీడియోలో టాప్ 8 యాక్టర్స్ అండ్ దర్ బెస్ట్ రోల్స్ అని వీడియో చేస్తే ఎవరో మహాన్ భావుడు మిగతా వాళ్ళ యాక్టర్స్ కదా అని అడిగాడు. ఇంకా చూడలేదంటే వెళ్ళి చూసేయండి. బ్యాక్ టు కొండన్న. ఈ వీడియో చేయడానికి ఐడియా క్లిక్ అయింది మాత్రం విజయ్ పైన వస్తున్న ట్రోల్స్ వల్లే. కల్కి మూవీలో యాక్టింగ్ బాగా చేయలేదని, సేమ్ యాక్సెంట్లో మాట్లాడుతున్నాడని. సో ప్లీజ్ వాచ్ ద ఎంటైర్ వీడియో, ఇట్ మైట్ చేంజ్ ఒపీనియన్. ఈ వీడియో నేను 3 భాగాలుగా విభజిస్తున్నా, మీకు బోర్ కొట్టకుండా. ప్రీ సూపర్ స్టార్ ఎరా. ఎప్పుడో 2011లో నువ్విలా అనే మూవీతో డెబ్యూ ఇచ్చాడు. బట్ అది ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు రీసెర్చ్ చేసే వరకు. అండ్ హీ ఆల్సో ప్లేడ్ అ స్మాల్ రోల్ ఇన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కానీ విజయ్కి పేరు వచ్చింది మాత్రం 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యంతో. ఎవ్రీబడి డిడ్ లైక్ హిస్ యాక్టింగ్. అండ్ దెన్ 2016లో పెళ్లి చూపులు రిలీజ్ అయింది అండ్ ద మూవీ వాజ్ బ్లాక్ బస్టర్. 2 నేషనల్ అవార్డ్స్ వచ్చింది అండ్ ఇంకా ఫైనలీ విజయ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ TFI. అండ్ ఇంకా దాని తర్వాత ద్వారక అనే మూవీ రిలీజ్ అయింది విచ్ వాజ్ అ ఫెయిల్యూర్ అట్ ద బాక్స్ ఆఫీస్. అయిపోయింది ఈ విభాగం సెగ్మెంట్. సో హియర్స్ అ క్వశ్చన్ ఫర్ యూ గైస్. విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ పేరేంటో జస్ట్ కమెంట్ డౌన్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారో. వీడియోలో ముందుకెళ్లే ముందు లైన్ బాగుంది కదా. సో వీడియోలో ముందుకెళ్లే ముందు లెట్స్ టాక్ అబౌట్ టుడే స్పాన్సర్స్. వైజేస్ ల్యాండ్. ఒక మంచి సినిమా రిలేటెడ్ కాంటెంట్ కావాలంటే ప్లీజ్ ఫాలో హిస్ ఛానల్. స్పాన్సర్స్ చూసి సగం మంది పైన ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకెక్కడి నుంచి వస్తారు స్పాన్సర్స్. సో కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్లీజ్. సారీ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను. సో నెక్స్ట్ విభాగానికి వెళ్తే సూపర్ స్టార్ ఎరా. కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేసుకున్నానా. 25th August 2017 ఒక సినిమా రిలీజ్ అయింది. ఒక స్టార్ సినిమా కాదు, డెబ్యూటెంట్ డైరెక్టర్, డెబ్యూటెంట్ హీరోయిన్. మూవీ రిలీజ్ ముందే ఎన్నో కాంట్రవర్సీస్ అండ్ ఎవరికి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. కట్టుపన్న థియేటర్ నుంచి ఒకటే అరుపు, విజయ్ ద నెక్స్ట్ సూపర్ స్టార్. సందీప్ స్టోరీకి ఇంకా విజయ్ యాక్టింగ్ అండ్ లుక్స్కి జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్కి వెళ్ళిపోయింది అండ్ ఇంకా విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అందరూ ఒకటే నమ్మారు, విజయ్ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎవ్రీబడి వర్ ఎక్సైటెడ్ అబౌట్ హిస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. విజయ్ ప్లేస్లో ఎవరున్నా కానీ మళ్ళీ అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఆర్ లవ్ స్టోరీ చేసేవాళ్ళు. బట్ విజయ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. 2018లో రిలీజ్ అయిన మహానటిలో హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ సేమ్ ఇయర్ గీతా గోవిందం రిలీజ్ అయింది. అంతే, ఇంకా హిస్ క్రేజ్ అండ్ ఫేమ్ జస్ట్ డబుల్డ్. అర్జున్ రెడ్డి చూసే అబ్బాయిల్లో ఫేమ్ వస్తే గీతా గోవిందం బ్రాట్ హిమ్ ఫీమేల్ ఫ్యాన్స్. అందరికీ విజయ్ కామెడీ టైమింగ్ అండ్ రియాక్షన్స్ చాలా బాగా నచ్చింది. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్ గ్రాఫ్ వాస్ ఎస్కలేటింగ్. దాని తర్వాత సేమ్ ఇయర్ నోటా రిలీజ్ అయింది విచ్ వాజ్ అ పొలిటికల్ డ్రామా. కాకపోతే మూవీ డెంట్ పర్ఫార్మ్ వెల్. ద మూవీ హ్యాడ్ మోర్ ఆఫ్ తమిళనాడుస్ పాలిటిక్స్. సో మన తెలుగు వాళ్ళకి అది ఎక్కలేదు. బట్ ద మూవీ వాజ్ నాట్ బ్యాడ్. నాకు నచ్చింది. మీరేమైనా అనుకోండి, అది నా రుచి. మళ్ళీ అదే ఇయర్ ట్యాక్సీ వాలా రిలీజ్ అయింది అండ్ ద మూవీ డిడ్ వెల్. దో ద మూవీ వాజ్ మీడియాకర్, ఇట్ డిడ్ంట్ డిసప్పాయింట్ ఆడియన్స్. సో మూవీ బాగానే వర్క్ అయింది. దో కెరియర్లో డిప్ వచ్చిన ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే విజయ్ వాజ్ చూసింగ్ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్స్. అర్జున్ రెడ్డి లాంటి ఫేమ్ ఉన్నప్పుడు యూ బెటర్ గో ఆన్ ద ఈజియర్ సైడ్. బట్ విజయ్ టుక్ ద రిస్క్. అన్ని డిఫరెంట్ జానర్స్ వర్క్ చేశాడు. ఇట్ కుడ్ బి కామెడీ ఎంటర్టైనర్ ఆర్ పొలిటికల్ డ్రామా ఆర్ హారర్ కామెడీ. ఇవన్నీ పక్కన పెట్టిన హిస్ ఫేమ్ వాజ్ గ్రోయింగ్ డే బై డే. మీరు అక్కడ గమనిస్తే 2018 ఒకే సంవత్సరంలో విజయ్ డిడ్ 6 మూవీస్. 5గా చెప్పింది 6 అంటాడు ఏంటనుకుంటున్నారా? ఇఫ్ యూఆర్ ట్రూ విజయ్ ఫ్యాన్ ప్లీజ్ స్కిప్ చేసిన మూవీ కమెంట్ చేయండి. మూవీ ఎందుకు స్కిప్ చేసామంటే స్కిప్ చేసే పొటెన్షియల్ ఉంది మూవీలో. దెన్ 2019లో డియర్ కామెడీ రిలీజ్ అయింది అండ్ ద మూవీ కుడెంట్ రీచ్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్. సౌత్ ఇండియాలో పెద్ద ఆడకపోయినా నార్త్ ఆడియన్స్కి బాగా నచ్చింది సినిమా. అండ్ ద మూవీలో విజయ్ వాజ్ నాట్ ద ప్రాబ్లమ్ వాజ్ విత్ ద రైటింగ్ అండ్ పేసింగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం వీ సీ ద మూవీ త్రూ బాబీస్ పర్స్పెక్టివ్ అండ్ లిల్లీ యాజ్ అ కామ్రేడ్. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లిల్లీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ బాబీ జస్ట్ బికమ్స్ అ కామ్రేడ్. సో ఇక్కడ ఏమైందంటే ఆడియన్స్కి స్టోరీతో కనెక్టివిటీ మిస్ అయింది. బట్ డియర్ కామ్రేడ్ ఈజ్ యాక్చువల్లీ అ గుడ్ మూవీ. నాలానే ఎంతమంది డియర్ కామ్రేడ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కమెంట్ డౌన్. సో టిల్ ఇయర్ కొన్ని మూవీస్ వర్క్ అయినా అవ్వకపోయినా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. విజయ్ సౌత్ అండ్ నార్త్లో హిస్ ఫేమ్ వాజ్ క్రేజీ. బట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేదే ఇక్కడే. 3వ విభాగం ఫ్యామిలీ స్టార్ ఎరా. 2020లో రిలీజ్ అయింది వరల్డ్ ఫేమస్ లవర్ అండ్ బ్యాంగ్ విజయ్ కెరియర్లో డిప్ స్టార్ట్ అయింది. అందరూ అర్జున్ రెడ్డి లెవెల్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే
సినిమా జాల్ రెడ్డిలా ఏడ్చింది. అండ్ ఈ సినిమానే కాదు, దీని తర్వాత అన్ని సినిమాలు ఇలాగే ఉంది. లైగర్, ఖుషి, ఇంకా ఫ్యామిలీ స్టార్ అన్ని సినిమాలకి రాడ్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చినా తక్కువే. ఇంకా ట్రిపుల్ పీకి వస్తే, అంటే ప్రపంచ ప్రసిద్ధ ప్రేమికుడు, ఈ సినిమాకి వస్తే సినిమా డైరెక్టర్కి అయితే పొటెన్షియల్ ఉంది, బట్ సినిమాలో మాత్రం స్టోరీతోనే ఇష్యూస్. బట్ మూవింగ్ టు లైగర్, పూరి గారి లాంటి ఒక డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు ఏ యాక్టర్ రిజెక్ట్ చేయరు. సినిమాలో స్టోరీకి, స్క్రీన్ ప్లేకి, విజయ్ యాక్టింగ్కి, ఆ నత్తికి సాష్టాంగ నమస్కారం పెట్టేయచ్చు. అండ్ శివగామి గారి యాక్టింగ్ అయితే మరీ ఓవర్ ద టాప్ ఉంది. ఇంకా సినిమాలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఖుషి సినిమాలో సాంగ్స్ తప్ప ఏమీ లేదు. విజయ్ ఈజ్ జస్ట్ విజయ్ గోవింద్ అండ్ అర్జున్, సమంత ఈజ్ వేస్టెడ్, శివ నిర్వాణ వాజ్ ఆన్ హై. సినిమా చూసి మనమేమో పిచ్చోళ్ళం. అండ్ ఫ్యామిలీ స్టార్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫార్ములానే. గుడ్ సాంగ్స్, విజయ్ ఈజ్ జస్ట్ విజయ్ గోవింద్ అండ్ అర్జున్, మృణాల్ ఈజ్ వేస్టెడ్, పరశురామ్ గారు వాజ్ ఆన్ హై. సినిమా చూసిన మనమేమో ఇంకా పెద్ద పిచ్చోళ్ళం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సినిమాలో నేను స్టోరీ సేమ్ అనట్లా. అంటే సినిమాలో పెద్ద స్టోరీ లేదనుకోండి, సినిమాలో డిఫరెన్స్ లేదా అంటే ఉంది. ఖుషి సినిమాతో గుండెలో గుణపం దింపితే, ఫ్యామిలీ స్టార్తో మాత్రం ఐరన్ వంచాలా ఏంటి? వంచి మరీ దింపుతారనమాట, అంతే. నేనేం ఇక్కడ ఎంటైర్లీ డైరెక్టర్స్ ఆర్ రైటర్స్ ద మిస్టేక్ అని విజయ్ని డిఫెండ్ చేయట్లేదు. విజయ్ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదనే చెప్పాలి. అండ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ యూజింగ్ విజయ్ ప్రాపర్లీ. అంటే విజయ్ కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ యూజింగ్ హిస్ ఫుల్ పొటెన్షియల్. అండ్ విజయ్ అండ్ డైరెక్టర్స్ టుగెదర్ హ్యావ్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ విజయ్. ఇప్పుడు ఎలా తీసుకురావాలని నన్ను అడగండి. అండ్ దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ హిస్ డౌన్ఫాల్. బట్ నో వరీస్, ప్రతి యాక్టర్ ఫ్లోర్ చూడాలి. అప్పుడే దే కెన్ మెజర్ ద ఎగ్జాక్ట్ డిస్టెన్స్ టిల్ ద రూఫ్. తెలుసు చాలా చండాలంగా ఉంది, బట్ యు గెట్ ఇట్ రైట్. ఇంకా కల్కి విషయానికి వస్తే చూడండి, ఫస్ట్ ద్వాపర యుగంలో ఎవరు తెలుగు మాట్లాడేవాళ్ళు కాదు. సో హియర్ తెలుగు ఇస్ జస్ట్ అ మీడియం ఆడియన్స్ కన్వే చేయడానికి. సో అలాంటప్పుడు తెలంగాణ యాక్సెంట్ అయినా లేదా ఆంధ్ర యాక్సెంట్ అయినా పెద్ద డిఫరెన్స్ లేదనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా డైలాగ్ డెలివరీ అంటారా, అర్జున్ రెడ్డిలానే ఉండింది, దానికి నేనేం చేయలేను. అండ్ అదే అండి విజయ్ అన్న ట్రైన్ జర్నీ. బట్ విజయ్ అన్న లైనప్ చూస్తే పొటెన్షియల్ ఉన్నట్టే కనబడుతుంది. సో లెట్స్ హోప్ హీ బౌన్సెస్ బ్యాక్. మరి ఉంటానే.